ఈరోజు మనం సంగమేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాం. సో ఇప్పుడు నేను మొత్తం చూపిస్తాను. ఎదుగుంది సో ఇక్కడ ఎంట్రన్స్ ఇదిగోండి. మనకి ఇక్కడ రీసౌండ్ వస్తుంది. ఆ లింగ ప్రతిష్టలు ఉండడం చూసి ఇంతటి ఆలయాన్ని బాదామి చాళుక్యులలో ముఖ్యుడైన విక్రమాదిత్య రాజు 6వ శతాబ్దంలో అంటే దాదాపు 1500 సంవత్సరాల క్రితం అక్కడ నిర్మాణం చేశాడు. అయితే ఇది దురదృష్టవశాత్తు మనం నాగార్జున శ్రీశైలం డ్యామ్ నిర్మాణం చేసుకోవడం వల్ల బ్యాక్ వాటర్ వచ్చేసి అక్కడ అంటే ముంపు గురి కాబోతుంది. దీనిని భారత పురాతత్వ శాఖ వారి ఆలయం అంతా కూడా కెమికల్ వాష్ చేసి ప్రతి ర్యాక్ నంబరింగ్ ఫోటోలు మ్యాప్ ఆధారంగా ముంపు గురి కాకుండా అక్కడ నుంచి పెకలించుకొచ్చి యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ పునర్నిర్మించడం భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిది. మొత్తం దేవాలయంగా విడదీసుకొచ్చి మళ్ళీ ఎట్లున్నదో అట్లా ఏ స్థానంలో వేసులు ఉండాలో అలా సెట్ చేయడం జరిగింది. మొత్తం మా కళ్ళెదుట జరిగినటువంటి వాస్తవం ఇది. మేము వంశపారంపర్యంగా అర్చకులు ఉన్న 17 ఏళ్ళ వరకు చేయడం జరిగింది. హలో గాయ్స్, సో మీరు ఇప్పుడు స్టోరీ అయితే విన్నారు కదా. ఇది 1990 అంటే అప్పుడు ఇక్కడ ఇది వేరే దగ్గర ఉండేది. అప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ కాదు, డ్యామ్ బిల్డింగ్స్ వస్తుంటే ఆ డ్యామ్ వాటర్ అని దీన్ని ఇట్లా తీసుకెళ్ళిపోయావంట. అందువల్ల మళ్ళీ అది కొట్టుకుపోయేలా ఉన్నంత. అందువల్ల మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా విక్రమార్కుడు అనే రాజు యాజ్ ఇట్ ఈస్గా అదే గుడి యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఉన్న గుడి యాజ్ ఇట్ ఈస్గా ఇది ఇక్కడ పెట్టారంట. 1990 35,000 years ago మహాశివరాత్రి రోజు ఇక్కడ నిర్మాణించారంట గాయస్. మళ్ళీ సో నిర్మాణించినప్పుడు ఇది అంటే మనకు ఇండియా మొత్తంలో ఫస్ట్ టైం అక్కడున్న యాజ్ ఇట్ ఈస్గా ఇలా అక్కడున్న గుడిని మళ్ళీ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా పెట్టినాం. సో బాయ్ గాయస్, మీరు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలని ఆశిస్తున్నాం. బాయ్.